మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లలు, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ మాటలు తీసుకొని వచ్చి మీ వద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని దయచేసిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరసు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, దేవుని పిల్లరా, ఏ మాటలు చేతైతే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే, మరి కీర్తన గ్రంథం 119 అధ్యాయం 8వ వచనం రాయబడిన మాటలు, నీ కట్టడలో నేను గైకొందును, నన్ను బొత్తిగా వీడనాడకము. అంటే నిజంగా నీ కట్టడలో గైకొందనంటే గైకొనకుండా విడిచిపెట్టి తిరుగుతున్నాడు కనుక దేవుడు నన్ను విడిచిపెడితే నా పరిస్థితి భయంకరమైంది కదా అని భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యా నీ కట్టడలు నేను గైకొంటాను, నన్ను మాత్రం విడిచిపెట్టవద్దు అంటున్నాడు. కనుక దేవుడు గాను మనల్ని విడిచిపెడితే మన పరిస్థితి భయంకరం, మన కుటుంబ పరిస్థితి భయంకరం దేవుని పిల్లరా. కనుక ఇక్కడ చెప్తున్నాడు, ఆయన కట్టడాలను మనం గైకొని ఆయన మనల్ని బొత్తిగా ఎప్పుడు ఎడవకుండా ఆయన సన్నిధానంలో మనల్ని ఉంచుకుండే విధంగా మన ప్రవర్తన, ఆయన మాటలు మనం గైకొని బ్రతుకున్నట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నీ కట్టడలను మేము గైకుంటాము నైనా. నువ్వెన్నడూ నైనా మమ్మల్ని కానీ మా పిల్లలు కానీ తండ్రి మాకు కలిగిన ఏటిని విడిచిపెట్టకుండా తండ్రి నీ కృపలో మమ్మల్ని అందరినీ మరి భద్రపరిచి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.